వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక మ్యాగజైన్కి ఎడిటర్, దేశవ్యాప్తంగా సంచలనానికి సంబంధించిన అనేక నిఘాకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి. కానీ ఈరోజు జైలు పాలయ్యారు. దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయనకు కఠిన కారాగార శిక్ష విధించారు. ఇంతకెవరైనా ఆ కేసుకు సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అందరికీ తెలిసిన పేరు తెహల్కా. అంటే అందరికీ భారతదేశంలో చాలామందికి గుర్తున్న పేర్లకు సంబంధించి తెహల్కా అనేది బాగా అందరికీ గుర్తుంటుంది. ఆ తెహల్కా పేపర్‌కి, ఆ వెబ్‌సైట్‌కి సంబంధించినంత వరకు ఎడిటర్‌గా పనిచేశారు తరుణ్ తేజ్‌పాల్. భారతదేశంలో ఉన్న చాలా సీనియర్ జర్నలిస్ట్‌లలో ముఖ్యంగా యాక్టివ్‌గా నిఘాకు సంబంధించినంత వరకు చేసే దాంట్లో ఆయన నంబర్ 1గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నిఘాకు సంబంధించి అనేక చేశారు. ఇండియన్ క్రికెట్‌లో బెట్టింగ్‌కి సంబంధించి గానీ, భారతదేశంలో డిఫెన్స్ కొనుగోళ్లకు సంబంధించినంత వరకు గానీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులకు సంబంధించిన అవినీతిని బయటపెట్టడంలో కూడా అలాంటి ఆపరేషన్స్, స్టింగ్ ఆపరేషన్స్ అనేవి చాలా చేశారు. అప్పట్లో దాదాపు 2000 సంవత్సరంలో ఆయన పేరనేది చాలా సంచలన పేరుగా మనం చూసాము. చాలా రకాలైన ఆయన మ్యాగజైన్ ద్వారా అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఉన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను గానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టిన పరిస్థితి ఉన్న తరుణ్ తేజ్‌పాల్ పైకి సంబంధించినంత వరకు ఈ రేప్ కేసు ఏంటి? ఈ మొత్తానికి సంబంధించిన వివరాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తరుణ్ తేజ్‌పాల్‌కి సంబంధించిన తెహల్కా మ్యాగజైన్ వెబ్‌సైట్‌కి సంబంధించినంత వరకు అప్పట్లో అది చాలా ఫేమస్ మ్యాగజైన్‌గా, వెబ్‌సైట్‌గా అందరూ చెప్తారు. చాలా ఆ మ్యాగజైన్‌లో ఏ వార్త వస్తుందని అందరూ చూసేవారు. ఏదైనా కొత్త అంశాన్ని పెడుతున్నారు, ముఖ్యంగా తరుణ్ తేజ్‌పాల్ ఏదైనా వ్యాసం రాస్తున్నారంటే దానికి సంబంధించి అంత క్రేజ్ ఉండేది. కానీ 2013 నవంబర్ 7, 8 తేదీల్లో తెహల్కా మ్యాగజైన్‌కి సంబంధించి ఆయన సొంత మ్యాగజైన్‌కి సంబంధించి ఒక ఈవెంట్ అయింది. యానివర్సరీ అనుకోండి, ఏదనుకోండి, దానికి ఒక ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ నిర్వహించిన రోజున ఆయనతో పాటు ఆయన ఆఫీస్‌లో ఆయన సబార్డినేట్‌గా ఒక అమ్మాయి పనిచేస్తుంది ఆయన దగ్గర. ఈ మ్యాగజైన్‌కి సంబంధించి ఆమె కూడా రైటరు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశం పైన ఆమె రైటర్‌గా తెహల్కాకి సంబంధించి ముఖ్యంగా ఈ రేప్ కేసులకు సంబంధించినంత వరకు ఆమె చాలా రీసెర్చ్ చేసి రాసేది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, దానికి సంబంధించినంత వరకు ఈ మ్యాగజైన్‌కి సంబంధించి రేప్ కేసులు కేవలం విచారణలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఎక్కడ శిక్షలు పడట్లేదనే దానికి సంబంధించి తాను రీసెర్చ్ చేసేది. 2013 నవంబర్ 7వ తేదీన తరుణ్ తేజ్‌పాల్‌కి సంబంధించి ఆ అమ్మాయి ఇద్దరు కలిసి గోవాకి సంబంధించిన ఒక హోటల్‌లో జరిగిన ప్రోగ్రామ్‌కి అటెండ్ అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి అతని పైన ఒక అలిగేషన్ చేస్తుంది. రేప్‌తో పాటు నన్ను వేధించారు, అన్ని రకాలుగా నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇటు 4, 5 కేసులకు సంబంధించి ఆ అమ్మాయి అతని పైన కేసు పెడుతుంది. ఇది అప్పట్లో సంచలనమవుతుందంటే ఎందుకంటే ఆమె స్వయంగా ఆయన కంపెనీలకు సంబంధించి ఆయన మ్యాగజైన్‌కి సంబంధించి, వెబ్‌సైట్‌కి సంబంధించి ఆ అమ్మాయి కూడా అతనితో పాటు పనిచేస్తుంది. అతనికి జూనియర్‌గా పనిచేస్తున్న అమ్మాయి అతని పైన అలిగేషన్ చేస్తుంది. ఇది 2013లో అలిగేషన్‌కి సంబంధించినంత వరకు ఆరోపణలు బయటకొస్తాయి. అప్పుడు బాగా చర్చ జరిగింది. ఎందుకంటే తరుణ్ తేజ్‌పాల్‌కి సంబంధించి అనేక అంశాలను వెలుగులోకి తీస్తారు. ఆయన పైనే రేప్ కేసు రావడం ఏంటయిందన్నది కూడా భారతదేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ అప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత తెహల్కా మ్యాగజైన్ నుంచి కానీ, ఇతర వాటి నుంచి ఆయన తప్పుకుంటారు. అప్పటి వరకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. ఆ మ్యాగజైన్‌కి సంబంధించి ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. కానీ ఆ తర్వాత ఆయన తప్పుకోవాల్సొస్తుంది. దాదాపు ఈ కేసుకు సంబంధించినంత వరకు సుదీర్ఘంగా విచారణ జరిగింది. దాదాపు ఆయన కొన్ని సంవత్సరాల పాటు జైల్లో కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ కేసుకు సంబంధించి ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు, దానికి సంబంధించి కూడా అప్పట్లో చాలా రకాలైన కామెంట్స్ వచ్చాయి. కావాలనే అతన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఆ అమ్మాయిని అస్త్రంగా వాడుకున్నారు. ఆ అమ్మాయి అతని పైన కావాలని ఇలాంటి అలిగేషన్స్ చేసిందని చెప్పేసి కూడా ఆ అమ్మాయికి సంబంధించి కూడా చాలా ట్రోల్స్ చేశారు. ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు. నిజానికి ఆ అమ్మాయి వాళ్ళ తరుణ్ తేజ్‌పాల్‌కి సంబంధించిన అమ్మాయి ఫ్రెండ్ ఆ అమ్మాయి ఇంతకు కూడా. ఆ అమ్మాయి ఎవరంటే తరుణ్ తేజ్‌పాల్‌కి వాళ్ళ అమ్మాయి ఉంటుంది. తరుణ్ తేజ్‌పాల్‌కి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. దాంట్లో ఒక అమ్మాయికి ఈ అమ్మాయి కూడా ఫ్రెండ్‌గా ఉంటుంది. అందుకోసమే ఆ మ్యాగజైన్‌లోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ఆ అమ్మాయి చేసిన ఆరోపణలకు సంబంధించినంత వరకు అనేక రకాలైన వివాదం వచ్చినప్పటికీ 2021లో గోవాకి సంబంధించిన కింది కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. తరుణ్ తేజ్‌పాల్‌కి సంబంధించినంత వరకు అలిగేషన్స్ ఆ అమ్మాయి చేసిన దాంట్లో బలం లేదు. ఆ అమ్మాయి కేవలం వేగ్‌గా అలిగేషన్స్ చేసింది కానీ దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవని 2021లో ఆయనను నిర్దోషిగా గోవాకి సంబంధించిన కింది కోర్టు దీనికి సంబంధించినంత వరకు తీర్పిస్తుంది. ఆయన ప్రెజెంట్‌గా బయట ఉన్నారు. ఎందుకంటే కేసు కొట్టేస్తుంది. ఆయనదేం తప్పు లేదు. ఆ అమ్మాయి చేసిన అలిగేషన్‌లో వాస్తవం లేదని చెప్పేసి కోర్టు అప్పట్లో చెప్తుంది. అయితే ఈ జడ్జిమెంట్‌ను వెంటనే గోవా ప్రభుత్వము అప్పీల్ చేస్తుంది. ఎక్కడ? ముంబై హైకోర్టులో అప్పీల్ చేస్తుంది. ముంబైకి సంబంధించిన బెంచ్ ఒకటి గోవా బెంచ్, ముంబై హైకోర్టుకి సంబంధించిన బెంచ్ ఒకటి గోవాలో కూడా ఉంటుంది కనుక హైకోర్టు అనుకోండి. హైకోర్టులో అప్పీల్ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణలు జరిగాయి. చాలా అంశాలకు సంబంధించిన విషయాలు బయటకొచ్చాయి. కానీ ఈసారి అప్పీల్ చేసినప్పుడు గోవా ప్రభుత్వానికి సంబంధించి అక్కడ పోలీసులు ముఖ్యంగా సిట్‌కి సంబంధించి ఒక సిట్ పనిచేస్తుంది.
ఆ సిట్‌లో పనిచేసే ఒక అధికారిని, ఒక లేడీ ఆఫీసర్ ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తీస్తుంది. ఏంటంటే తనను క్షమించు అంటే తరుణ్ తేజ్‌పాల్ ఆ అమ్మాయికి కొన్ని మెసేజ్‌లు పెడతాడు. అది మెయిల్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా పెడతారు. "సారీ నేను చేసింది తప్పు. నన్ను క్షమించు. నువ్వు మా అమ్మాయి లాంటి దానివి." ఇలాంటి వాటికి సంబంధించిన చాలా మెసేజెస్ కూడా ఆ అమ్మాయికి పెడతాడు. ఆ అమ్మాయి కూడా లేటెస్ట్‌గా అంటే గోవా ప్రభుత్వం అప్పీల్ చేసినప్పుడు ఆ అమ్మాయి వీటన్నిటిని కూడా అప్పుడు సమర్పిస్తుంది కోర్ట్‌కి. తరుణ్ తేజ్‌పాల్ ఏం తప్పు చేయలేదు అంటున్నాడు కదా! నాకు అతను మెయిల్ చేశాడు. నేను పొరపాటు చేశాను. నాకు క్షమించు. నా పైన ఎలాంటి ఎవరికీ ఫిర్యాదు చేయొద్దని నాకు చెప్పాడు. నాకు చాలా బాధగా అనిపించిందని వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్‌ను కూడా దీనికి సంబంధించి పూర్తిగా అమ్మాయి కోర్టుకు సమర్పిస్తుంది. సుదీర్ఘంగా విచారణ చేసిన కోర్టు ఈరోజు ముంబైకి సంబంధించిన హైకోర్టు పొద్దున్నే అతన్ని దోషిగా ప్రకటించింది. అంటే ఈ కేసు ఆరోపణలకు రేప్ కేసుకు సంబంధించినంత వరకు ఆయనను దోషిగా ప్రకటించింది. అయితే ఎంత శిక్ష ఏస్తుందనే వాటికి సంబంధించి కొంత టైం తీసుకొని కాసేపటి క్రితమే 10 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్టుగా చెప్పింది. అదేవిధంగా 2 కేసులకు సంబంధించి సెపరేట్‌గా శిక్ష ఉంటుందన్న అంశాన్ని కూడా ప్రస్తావించింది. దాదాపు 10 లక్షల వరకు ఫైన్ కూడా వేసింది. అయితే అదే సమయంలో తరుణ్ తేజ్‌పాల్‌కి సంబంధించిన అడ్వకేట్ కూడా అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ కేసు కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఆ అమ్మాయి కావాలని చెప్పి ఎవరో చెప్పిన తర్వాత కేసు పెట్టింది తప్ప దీంట్లో వాస్తవం లేదు. టెక్నికల్ ఎవిడెన్స్ దీంట్లో లేదు కనుక ఈ కేసుకు సంబంధించి తరుణ్ తేజ్‌పాల్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని ఆయన కూడా చెప్పారు. ఇది పూర్తిగా పొలిటికల్ మోటివేషన్‌కి సంబంధించిన కేసు. ఎందుకు అంటున్నామంటే తరుణ్ తేజ్‌పాల్ అనేక పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్స్ చేశారు. వాళ్ళకి సంబంధించిన అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు కనుకనే అతన్ని టార్గెట్ చేస్తూ ఈ రకంగా చేశారు గానీ ఇందులో ఎలాంటి తప్పు లేదని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు మాత్రం శిక్షను విధించింది. సో ఇప్పుడు వెంటనే అతన్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. 2 వారాల పాటు గడువు ఇచ్చింది కోర్టు. హైకోర్టు గడువు ఇచ్చింది. 2 వారాల తర్వాత మీరొచ్చి సరెండర్ కావాలని చెప్పేసి ఆదేశించిన జడ్జిమెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ తరుణ్ తేజ్‌పాల్‌కి సంబంధించిన అడ్వకేట్ ఈ కేసుకు సంబంధించి మేము సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాం. సుప్రీం కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు సమాచారం ఉంటుంది. ఇది ఈ కేసుకు సంబంధించిన బేసిక్‌గా జరిగిన పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. ఎందుకు ఇది ఇంత సంచలనం ఒక రేప్ కేసుకు సంబంధించినంత వరకు, ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు ఎందుకు దీనికి ఇంత సంచలనమైందంటే ఇది పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి. తుషార్ మెహతా ఎవరైతే గవర్నమెంట్ తరపున, గోవా గవర్నమెంట్ తరపున వాదించాడో అతను చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. కొంత సినిమాటిక్ అంశాలను కూడా ప్రస్తావించారు. ఒక విషయంలో అమ్మాయి నో అంటే నో. నో అన్నదాన్ని గౌరవించాలి కానీ నో అనకుండా ముందుకు వెళ్లారంటే అతను శిక్ష వేయాల్సే ఉంటుందని ఆయన ఈ రకమైన ఇవాళ జరిగిన వాదనలో ఈ అంశాన్ని తుషార్ మెహతా స్వయంగా ప్రకటిస్తారు. అమ్మాయి నో అని చెప్పిన తర్వాత అతను ముందుకు వెళ్ళాడంటే అది చాలా సీరియస్ అఫెన్స్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటాయా లేదా అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. భారత చట్టంలో రేప్ కేసులకు సంబంధించినంత వరకు ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎవిడెన్స్ అనేది కేవలం బేసిక్గా చూడాల్సి ఉంటుంది కానీ ఇన్‌డెప్త్‌గా వెళ్ళి దానికి సంబంధించినంత వరకు ఆర్గ్యూ చేయడానికి ఉండదు. ఇది భారత రాజ్యాంగంలో మనకున్న చట్టాలకు సంబంధించి ఇది క్లారిటీగా ఉంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్తారు. ఆయన తుషార్ మెహతా మొత్తానికి ఈరోజు తరుణ్ తేజ్‌పాల్‌కి శిక్ష పడడంలో 10 ఏళ్ల పాటు పడడంలో పూర్తిగా కీలక పాత్ర పోషించింది ఎవరంటే తుషార్ మెహతా అని చెప్పుకోవచ్చు. ఆయన గోవా గవర్నమెంట్ తరపున వాదించారు. చాలా అంశాలను ప్రస్తావించారు. ఆ రోజు ఒక అమ్మాయిని తీసుకొని రాత్రి 11 ఇన్సిడెంట్ దాదాపు 10-11 గంటల మధ్య జరుగుతుంది. ఆయనకు సంబంధించిన అమ్మాయి వయసు గల అమ్మాయితో ఎందుకు హోటల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు? లిఫ్ట్ నుంచి మొదలు పెట్టుకొని ఎస్కలేటర్ వరకు, ఆ తర్వాత రూమ్ వరకు ఆమెతో వ్యవహరించిన తీరు వీటన్నిటిని కూడా ఆయన చాలా సుదీర్ఘంగా వివరించారు. కోర్టు గతంలో గోవా కింది కోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా ఆ అమ్మాయిని అవమానపరిచే విధంగా క్వశ్చన్స్ వేసింది. ఆ అమ్మాయికి సంబంధించి ఏదో చెప్పించే ప్రయత్నం చేశారు కానీ భారత చట్టంలో అలాంటి ఉండదు. ఒక అమ్మాయి తనపై రేప్ జరిగిందని అలిగేషన్ చేసిన తర్వాత భారత చట్ట ప్రకారం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎవిడెన్స్ విషయానికి సంబంధించినంత వరకు ప్రాక్టికల్ ఎవిడెన్స్ అనే ఒకటి ఉంటుంది. అది కన్సిడర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్ ఎవిడెన్స్ అనేది రాదు. వాళ్ళిద్దరే ఉంటారు కనుక అక్కడ ప్రాక్టికల్ ఎవిడెన్స్ అన్నది ఉండదు కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి కోరిన నేపథ్యంలోనే ఈరోజు కోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. తరుణ్ తేజ్‌పాల్ చాలామందికి ఒక 15 ఇయర్స్ జర్నలిజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన గురించి బాగా తెలుసు. ఆయన ఎంత సంచలనమైన జర్నలిస్టో అందరికీ తెలుసు. చాలామంది ఆయనను ఎగ్జాంపుల్గా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన చేసే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చాలా బాగుంటుంది. చాలా పెద్ద పెద్ద నాయకులకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు కానీ భారత డిఫెన్స్కి సంబంధించి కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. భారత క్రికెట్లో బెట్టింగ్ అనేది ఏ స్థాయిలో పనిచేస్తుంది, భారత క్రికెటర్లు కొంతమంది బెట్టింగ్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న అంశాన్ని కూడా ఆయన చాలా విషయాలు ఇలాంటివి కొన్ని మాత్రమే ఉన్నాయి కానీ చాలా ఆయన వీక్లీ మ్యాగజైన్ వస్తుందంటే తెహల్కా మ్యాగజైన్లో ఏమొస్తుందని అందరూ ఆసక్తిగా చూసే పరిస్థితి ఉండేది. కానీ ఈ ఒక్క కేసుతో ఆయన మొత్తం కెరియర్ దెబ్బైంది. ఆ తర్వాత ఆయన వాళ్ళ రోజు ఒక కామెంట్ చేస్తూ వెళ్తారు కోర్టు నుంచి వచ్చినప్పుడు, నాకు 62 ఏళ్ళు, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, నా ఏజ్ ఉంది చూసి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలని కూడా ఆయన కామెంట్ చేసినప్పటికీ తుషార్ మెహతా
నువ్వు ఆ రేప్ అటెంప్ట్ చేసినప్పుడు నీ వయసు కేవలం 49 ఏళ్ళు మాత్రమే. ఇప్పుడు నీకు 62 ఇయర్స్ ఉండొచ్చు గానీ, అప్పుడు నువ్వు 49 ఏళ్ళే ఉన్నది గనుక నీకు ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే అని జెప్పేసి తుషార్ మెహతా స్పష్టంగా వాదించడంతోనే ఈరోజు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. మొత్తానికి ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా చెప్పుకోండి, ఎడిటర్‌గా చెప్పుకొని చాలా రకాలుగైన సంచలనం చేసినప్పటికీ ఒక చిన్న పొరపాటుతో ఆయన ఈరోజు జైలుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది.